ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ 12వ సినిమా నుండి విజయ్ అన్న పొలికేక పెడుతూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా పోస్టర్ చూసిన తర్వాత మాట్లాడుకోవడాలు లేవు. అఖండ విధ్వంసం కొండన్న ఆగమనం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఇక నేను రాసేటటువంటి రికార్డులు మీరు చదువుకోండి, ఇక మీకు ఏ రికార్డు మిగలదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా కొండన్న ఒక అర్జున్ రెడ్డి లాగా చూసాం, గీతా గోవిందంలో ఒక స్టార్ లాగా చూసాం, మొన్న వచ్చినటువంటి దాంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ లా చూసాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలా చూడకూడదు అనుకున్నాము అలానే చూస్తున్నాం అనమాట. ఒక అర్జునుడు లాగా కూడా మనం విజయ్ దేవరకొండను చూసాం. అప్పుడే అనుకున్నాం నక్కం దుక్కిండని, ఇక ఈ దెబ్బతో కొండన్న రాత మారిపోద్ది అని చెప్పి మనం అనుకున్నామో లేదో ఈ విధమైనటువంటి పోస్టర్ని, ఈ విధమైనటువంటి లీకులు అయితే మనకైతే దర్శనమిస్తున్నాయి అబ్బా. అండ్ ఈ పోస్టర్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ హెయిర్ కట్ గురించి. మామూలుగా లేదు, కొండన్నది పూర్తిగా మారిపోయింది అనమాట. వేరే లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ నేనైతే కొండన్న దగ్గర నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనకు చెప్పింది ఏంటంటే ఒక పోలీసు లాగా కనపడబోతుండు విజయ్ దేవరకొండ అనేటటువంటిది డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేసేది అనమాట. మరి పోలీస్ ఎందుకు ఎలాగున్నాడు, పోలీస్ ఎందుకు రౌడీ లాగా ఉన్నాడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఎస్, మీరు వినేది నిజమే, తను ఒక రౌడీ పోలీస్ అనమాట. ఎందుకంటే రౌడీల్ని డీల్ చేయాలంటే సున్నితంగా, సాఫ్ట్గా, అడ్డపాపిడి తీసి స్పెట్స్ పెట్టుకుంటే సరిపోదు, రౌడీల్లాగే ఉండాలి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. సో అలా చూపించేటటువంటి ప్రయత్నం ఒక రా పోలీస్ లాగా, ఒక రౌడీ పోలీస్ లాగా. ఇప్పటిదాకా మనం చాలా సినిమాల్లో హీరోస్ చూసాం అనమాట పోలీస్ లాగా. కానీ విజయ్ దేవరకొండ నటించేటటువంటి ఈ సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోద్ది. పోలీస్ అందరికీ కూడా ఒక మార్గం ఉండబోద్ది అనమాట. ఈ సినిమా గురించి ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎంత చర్చ నడుస్తుందంటే, కొండన్న రీసెంట్లీ ఫ్యామిలీ స్టార్ సినిమా తీసిండు, అట్టర్ ఫ్లాప్ అయింది, పచ్చిగా ట్రోల్ అయింది. కానీ ఇప్పుడైతే ఏ విధమైనటువంటి హైప్ ఉందంటే, ఏదో 4-5 సినిమాలు హిట్ అయితే ఏ రేంజ్లో హైప్ ఉంటుందో అంత హైప్ ఉంది. లైగర్ మూవీ అప్పుడు ఏ నిజమైనటువంటి హైప్ ఉందో ఈ వీడిట్వల్ కూడా ఆ రేంజ్లో అయిపోయింది. ఎందుకంటే ఆ డైరెక్టర్ అయినా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఆ కాస్ట్ అయినా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ఏ రేంజ్లో దింపుతారు కొండని అనేటటువంటిది వెయ్యి కాలతో ఎదురు చూడటం తప్ప మనమైతే చేసేది ఏమీ లేదు. మీకే విధంగా అనిపించింది ఈ విజయ్ దేవరకొండ 12వ పోస్టర్ అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు బ్రో, కొంతమంది ఎక్కిరిస్తున్నారు బ్రో, కొంతమంది నవ్వుతున్నారు బ్రో అంటున్నారు అనమాట. నవ్వే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, అన్న క్రియేట్ చేసేటటువంటి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఇక ఎక్కడికి వెళ్ళాగిద్దో ఈ తుఫాన్ అనేటటువంటిది చూడాలన్నమాట. నాకైతే ఈ లుక్ నచ్చింది అనమాట. పొలికాక పెడుతున్న అరుతున్నాం అంటున్నారు, దాని వెనక ఏదో గట్టి పెయిన్ ఉంటుంది అనమాట. అదేగాక కొండన్న లైగర్ మూవీ ఫస్ట్ లుక్ కూడా ఈ రేంజ్లోనే రిలీజ్ చేసిండు. మొత్తం ఇక బట్టలన్నీ ఇప్పేసి ఒక బొకే పట్టుకొని ఇలా నించున్నది అయితే రిలీజ్ చేసింది అనమాట. కానీ సినిమా ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోస్టర్కి సినిమాకి ఏం సంబంధం ఉండదు. అలా కాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక కొండన్న అయితే ఒక రేంజ్లో హిట్ కొట్టాలి, ఒక రేంజ్లో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి మన అర్జునుడు ఏ విధమైనటువంటి కంబ్యాక్ ఇస్తారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం జై హింద్, ఉంటావా, నమస్కారం.